హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ ది అనదర్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక చిన్న నానో కార్ తీసుకున్నాను అనమాట. నానో కార్ ఎలా ఉందని కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. తీసుకోవడానికి వచ్చి ఒక రీజన్ ఉందన్నమాట. దగ్గరలో డ్రైవింగ్ లైసెన్స్ నేను అప్లై చేశాను. అక్కడ ట్రయల్ వేసి ఉంది ఆర్టీఓ ఆఫీస్లో. అక్కడ ఎలాంటి తప్పులు చేయకోకుండా అయితే ఇక్కడే మనం కొంచెం ప్రాక్టీస్ చేసి వెళ్దామని నేనైతే స్టార్ట్ అయ్యాను అనమాట. అలానే ఈ కార్ ఏంటి, దీని మోడల్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అనేది, ఈ కార్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ కార్తో నాకు వచ్చిన సమస్యలో లేదంటే నేను చేసే సమస్యలో ఏంటో మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది అనమాట. వీడియో ఇంకా మనం జర్నీ స్టార్ట్ చేసి అలానే మాట్లాడుకుంటూ వెళ్దాం. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. నేనైతే ఇప్పుడు మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను. నేను చేసిన తప్పులు మీరు కూడా చేయొద్దు. ఎప్పుడంటే చాలా ఆర్టీఓ ఆఫీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. అక్కడ ఒకే ఛాన్స్ ఉంటుంది మనకు వన్ డేలో. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటనేది అయితే మీరు ఇక్కడ చూసుకుంటే నా కాల్ దగ్గర క్లచ్ అనమాట. చాలా మంది కాళ్ళు అయితే చాలా పొట్టిగా ఉంటాయి. ఇది చూసుకుంటే చాలా హైట్లో ఉందన్నమాట. ఈ క్లచ్ దగ్గర అయితే నేను ఇట్లా పెట్టేస్తాను కదా, కాలు ఇలా పెడతాను, ఇట్లా స్పీడ్లో వదిలేస్తాను. బండి అనేది ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇలాంటి తప్పు అయితే మీరు ఎప్పుడు చేయొద్దు. నేను కూడా 2 days ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది నాకైతే అర్థమైంది అనమాట. నేను చూపిస్తాను డ్రైవ్ చేసి కూడా. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను, కానీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కార్ స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ అయింది గాయస్. కార్ అయితే హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకుంది. చూద్దాం ఇప్పుడు నేను చేసిన తప్పులు మీరైతే ఎప్పుడు చేయకండి. ఓకే, అవుతుందో లేదో నాకు డౌట్. చూసారు కదా గైస్, ఇదే ప్రాబ్లం అనమాట. 2 days నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. సడన్గా ఆగిపోతుంది అనమాట. నేను క్లచ్ మీద సడన్గా కాలు తీసేస్తాను, ఇది సడన్గా ఆగిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే గైస్, మళ్ళీ స్టార్ట్ చేసాం. చూద్దాం ఈసారేనా. ఓకే గైస్, మూవ్ అవుతుంది. కార్ ఏమో మూవ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకోటి ఏంటంటే చాలా మంది చూసారు కదా, బండి అనేది షేక్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ కార్ దగ్గర అయితే నాకు సరిగ్గా అడ్జస్ట్మెంట్ కుదరడం లేదు. అది కార్ ప్రాబ్లం కాదు గైస్, అది నా ప్రాబ్లమే. నేను కాల్ అన్నది కరెక్ట్ టైంలో మూవ్మెంట్ ఇవ్వలేకపోతున్నా. అందువల్ల నేను ఇది షేకింగ్ ప్రాబ్లం అన్నది చాలా ఫేస్ చేస్తున్నా. 5 minutes later. చాలా మంది అయితే మెసేజ్ చేశారనమాట, ట్రావెలింగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే. దానికి రీజన్ ఉందన్నమాట గాయస్. ఎందుకంటే ఎక్స్పెన్సివ్స్ అనమాట, చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు అది కాకుండా మన ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. మానిటైజేషన్ కానీ ఛానల్స్కి ఖర్చు అన్నది చాలా వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనకు కొంచెం ఇన్కమ్ వస్తే మనం కూడా కొంచెం ఖర్చు అన్నది పెట్టుకోగలుగుతాం. కానీ ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఎలాంటి ఎక్స్పెన్సివ్ పెట్టే పొజిషన్లో లేవన్నమాట. అందుకని ఇప్పుడు మన ఛానల్లో ప్రాంక్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయబోతున్నాను. ప్రాంక్ వీడియో లాస్ట్ కూడా 2 days బ్యాక్ ఒక ప్రాంక్ వీడియో కూడా షూట్ చేసా. మీరు షాక్ అవుతారు. దానికి వచ్చిన వ్యూస్ ఏంటంటే అబ్సల్యూట్లీ 9 వ్యూస్ అనుకుంటా. ఎంత బాగా చూసారంటే అంత బాగా చూసారనమాట వీడియోని కూడా. 9 వ్యూస్. నేను కూడా షాక్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసా ఒక 100K అయినా వస్తుందని. షాక్ అయిపోయాను అనమాట వీడియో చూసి కూడా. నేను పెట్టింది ఒకటి, అక్కడ వచ్చింది ఒకటి అనమాట. 1 hour later. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నానో XT కార్ అనమాట. ఈ కార్ హిస్టరీ ఏంటనేది నేను చెప్తాను మీకు. కార్ నా మోడల్ అయితే మనం చెప్పకూడదు అనమాట, చాలా సీక్రెట్ అది. కార్ నేమ్ వచ్చేసి నానో XT అనమాట. ఇట్లాంటి మీకు ఇంకో స్పెషాలిటీ చూపిస్తాను నేను. దీంట్లో ఏంటంటే మనకు నార్మల్గా ఏ కార్లో చూసుకున్నా కానీ మనకు డోర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, డ్రైవర్ సీట్ ఇక్కడే. కానీ డోర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. కానీ దీనికి కీస్ పెట్టినా కానీ డోర్ ఓపెన్ అవ్వదు. దీనికి ఒక స్పెషల్గా ఒక రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది అనేది చూపిస్తాను. మనకి ఇక్కడ డిక్కీ ఓపెన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఈ డిక్కీ ఓపెన్ చేసి కీస్ పెట్టి ఇక్కడ డిక్కీ ఓపెన్ చేస్తే ఇటు సైడ్ నుంచి వెళ్ళి మనం అటు సైడ్ డోర్ ఉంది కదా, ఇక్కడ ఈ డోర్ అనమాట. ఆ డిక్కీ ఓపెన్ చేసి ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే ఇలా డోర్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసేసి ఇలా రండి మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నా హ్యాండ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫోల్డ్ చేయగానే ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఇదనమాట దీని స్పెషాలిటీ ఒకటి. ఇలా ఆ డోర్ ఓపెన్లో ఉండాలి. దాని తర్వాత మనం లోపలికి వెళ్ళగలుగుతాం అనమాట. మీరు చూస్తున్నారు కదా, మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి. ఇంటీరియర్లో
తుప్పు పట్టిన బిల్డ్ క్వాలిటీ, కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి మనకు కనబడదు. పని చేయని స్పీకర్స్. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకుంటే మనకు డాష్ బోర్డ్ కూడా చాలా పెద్దదేమి ఇవ్వరు, ఓకే ఓకే అన్నట్టుగా ఇస్తారు. ఇంకా ఈ డోర్ మూసేస్తే ఇటు సైడ్ నుంచి చూపిస్తాను రండి. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకు బండిలో ఏంటంటే ఒక స్పెషల్ థింగ్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఇక్కడ 2 minutes later. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్లో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా కానీ మన డ్రైవర్కు కొంచెం ఉక్కపోసిందంటే మనం విండోస్ ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ పవర్ విండోస్ కూడా ఇవ్వడం ఇచ్చాడు, బట్ అవన్నీ వర్క్ అవ్వవు అనమాట. మీరు చూస్తున్నారు కదా, అది కూడా పోయింది. బండి బిల్డ్ క్వాలిటీ అయితే ఒక రకంగా ఉందన్నమాట. చాలా పాత బండి కాబట్టి ఒక రకంగా ఉంది. ఇంకోటి ఏంటంటే అటు సైడ్ ఈ డోర్లు ఉన్నమాట. ఈ డోర్ చూసుకుంటే ఈ డోర్ విండోస్ అన్నది ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. ఇదే స్పెషాలిటీ. ఇంకా బిల్డ్ క్వాలిటీ అంటారా, బిల్డ్ క్వాలిటీలో అయితే మనకు నానో అన్నది ఒక ఫ్యామిలీ పర్పస్గా యూజ్ చేసే బండి కాబట్టి పెద్దగా రిక్వైర్మెంట్స్ మనకు కావాల్సినవన్నీ ఉండవు. ఏసీ ఓకే వర్క్ అవుతుంది, ఏసీ కూడా పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, చల్లగా అయితే గాలి వస్తుందని మనం ఫీల్ అవ్వాలి, కానీ చల్లగాలి ఏం రాదు అందులోంచి పెద్దగా. ఓకే ఓకే ఓకేగా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు కారులో ప్రశాంతంగా పడుకోవాలి అనుకుంటే ఇలానే పడుకోవాలన్నమాట. ఇంకా కాళ్ళు చాపుకోవడానికి అయితే పెద్ద స్పేస్ ఏమి ఉండదు, జస్ట్ డ్రైవర్కి ఒకరికే కంఫర్ట్ ఉంటుంది. దాని తర్వాత డ్రైవర్కి పక్క సీట్లో అయితే కంఫర్ట్ పెద్దగా ఉండదు అనమాట. ఇది కూడా అయితే ఇంకా బండి విషయానికి వచ్చేస్తే బండి చూసుకుంటే ఓవరాల్గా సూపర్ ఉంటుంది. ఫ్యామిలీ పర్పస్కి అయితే బండి సూపర్గా ఉంటుంది, కానీ ఇలాంటి బండ్లు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఇదనమాట ఈ నానో కార్తో నా ఎక్స్పీరియన్స్ అనేది. నేను ఎందుకు తీసుకున్నాను, ఇంత వరస్ట్ క్వాలిటీలో ఉంది కదా బండి, అంత డ్యామేజ్గా ఉంది కదా, ఏదైనా రిస్క్ ఏంటి అనేది మీరు అనొచ్చు. బట్ ఎందుకంటే ఇప్పుడు మనకు అర్జెంటుగా కార్ కావాలి, మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అందుకని నేను ప్రిఫర్ చేశాను. ఏది లేకపోతే ఇదే ఒకటి అని. ఎందుకంటే లైసెన్స్ లేని వాళ్ళకైతే బయట కార్ ఎక్కడ రెంట్కి దొరకదనమాట. అందుకని మనకు తెలిసిన వాళ్ళ చోటను ఎక్కడో చోట తీసుకోవాలి ఇలాంటి బండ్లు అనేది. కొంచెం జాగ్రత్తగా ఉండండి గైస్. మీరు ఇలాంటి బిల్డ్ క్వాలిటీతో కార్స్ అయితే తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఇప్పుడు మీకు ట్రయల్ కూడా వేసి చూపిస్తాను, బండి అనేది ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేస్తాను. ఇంతసేపటి నుంచి లోపలే చూసారు మీరు, లోపల చూసారు, ఫీచర్స్ చూసారు, బండి ఎలా నడుస్తుందో కూడా ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఒక విషయం చెప్పాలి, అది మర్చిపోయాను అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ బెల్ట్ అనేది వేసుకోండి, లేదంటే మీ ఒట్టకాయలకు నా బాధ్యత కాదనమాట. సీట్ బెల్ట్ ఇస్ ఫస్ట్. నేను మర్చిపోయాను, ఇలాంటి తప్పులు మీరు చేయకండి, లేదంటే బాబాయ్లు ఎంత పొడుగు లాఠీ ఉందో అంత పొడుగు లాఠీ అనేది దింపేస్తారు. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సేఫ్గా డ్రైవ్ చేయండి, ఇదే మీకు చెప్పడం అన్నది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను, మన లాస్ట్ వీడియో అన్నదనమాట చాలా ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్నాను, బట్ 9 వ్యూస్తో అన్నది నేను చాలా షాక్ అయిపోయాను అనమాట. చూడండి, మస్ట్ వాచ్. అది కూడా క్రేజీ వీడియో అనమాట, చాలా బాగుంటుంది ఇది.